హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన పిల్ల. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? మళ్ళీ కుకింగ్ వీడియోనే చేస్తున్నా, ఎందుకంటే ఈ వీడియో అందరికీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈరోజు నేను ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా అంటే వెజ్ ప్రోటీన్ అందరి లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రోటీన్ లేకపోతే మనం చాలా వీక్ అయిపోతాం. సో వెజ్ ప్రోటీన్ ఎందుకంటే ఈ మధ్య చాలా మంది వీగన్ అయిపోతున్నారు అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఆబ్వియస్లీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి వాళ్ళకి. సో ప్రతిసారి ఆ ప్రోటీన్ పౌడర్లు ఇవి కాకుండా కొంచెం హెల్తీగా, యూస్ఫుల్గా, టేస్టీగా ప్రోటీన్ ఉంటే ఎలా ఉంటుంది అండ్ కుకింగ్ కూడా అది ఈజీగా చేసేసుకోగలిగాం అనుకోండి, ఇంకా సింపుల్ అయిపోతుంది మనకి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక ప్రోడక్ట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఓకే, టేస్ట్ ఎలా ఉంది అండ్ ఏమేం వెరైటీస్ ఉన్నాయి అందులో అన్నీ అని మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. సో లేట్ చేయకుండా నేను ఆ ప్రోడక్ట్ ఏంటో మీ అందరికీ చూపించేస్తా. అదే ఇది హెలో టెంపే అని చెప్పి. సో ఇది ఒక వెజ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట, కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అండ్ ఆల్సో ఐరన్ రిచ్, హై ఫైబర్. ఇంకా వీగన్స్ అందరు తినొచ్చు ఇది మంచిగా. ఇంకా గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ, మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇందులో. ఆల్సో ఇది కుక్ చేయడం చాలా చాలా సింపుల్. జస్ట్ మనం ప్యాన్లో సాటే చేసుకొని క్యూబ్స్ రెడీ మిక్స్ ఉంటాయి అన్ని మసాలాస్ దీంట్లో, ఇది కుక్ చేసేసుకున్నాం అనుకో రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు అది సలాడ్లో కావాలా, లేకపోతే ఒక ర్యాప్లో కావాలా, ఫ్రాంకీలో కావాలా, దేంట్లో కావాలంటే దాంట్లో మనం ఇది పెట్టుకొని ఫినిష్ చేసేయచ్చు. అండ్ ఒక్కటే వెరైటీ మనం తిని తిని బోర్ కొట్టింది ఇదే మసాలా అనుకుంటే ఇది పెరి పెరి మసాలా. నెక్స్ట్ మనకి అట్లనే షేజ్వాన్ ఉంది, ఆల్సో తవా మసాలా ఉంది. నేను ఇంకా క్లారిటీగా కనిపించేటట్టు మీకు వీడియోలో మెన్షన్ చేస్తా. సో ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో కుక్ చేయడానికి కూడా ఈజీ కాబట్టి నాకు తెలిసి అందరూ ఒక్కసారి ట్రై చేయొచ్చు ఇది. సో నేను ఇప్పుడు కుక్ చేసి ఎంత టైం పడుతుంది, టేస్ట్ ఎలా ఉంది అని మీ అందరికీ చెప్తా. బాయ్ బాయ్. సో ఇవే ఆ వెజ్ ప్రోటీన్ ఫుడ్. సో వీటిని ఎట్లా తయారు చేస్తారంటే హోల్ నాన్ జిఎంఓ సోయాబీన్స్ని ఫర్మెంట్ చేసి ఈ ఫుడ్ తయారు చేస్తారు. సో మనకి చికెన్ తినని వాళ్ళకి అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఆల్మోస్ట్ టేస్ట్ అలానే ఉంటుంది, మనకి ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఇస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ ప్లేస్ మీరు వీగన్ అయినా వెజిటేరియన్ అయినా చికెన్ తిననట్టు అవుతుంది. సో ఇవి ట్రై చేయొచ్చు అందరూ, చాలా బాగున్నాయి కదా. సో ఈ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇంకా 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది 100 గ్రామ్స్కి అండ్ ఆల్సో 178 క్యాలరీసే, ఎంత తక్కువ కదా. సో ఏ గిల్ట్ లేకుండా మంచిగా ఈ ఫుడ్ ఎంజాయ్ చేసేయచ్చు మనం ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా ఇంకా మాట్లాడాలి అంటే లో కార్బ్, లో ఫ్యాట్, ఇంకా హై ప్రోటీన్, హై ఫైబర్ అండ్ మన గట్కి కూడా చాలా మంచిది. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది దీంతో. అండ్ ఇది చాలా వర్సటైల్ ఉంది బికాజ్ మనం దీంతో చాలా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తయారు చేసుకోవచ్చు, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. సో ఇది ప్రిపేర్ చేసుకొని మనం దీన్ని ర్యాప్స్లో పెట్టుకోవచ్చు, సలాడ్స్లో పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో ఫ్రాంకీస్, బర్గర్, పిజ్జా, ఎనీథింగ్ మనం దీన్ని ఎట్లయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా నేను ఎట్లా కుక్ చేయాలి చేసేసి టేస్ట్ కూడా చేసేసి మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్. పెట్టు. సో ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేయడం రావాలి ఫస్ట్ అందరికి. ఇట్లా వేసుకోకండి, ఇలా వేసుకోకుండా ఇలా వేసుకోండి చాలు. ఎందుకంటే మనం లో కార్బ్ ఫుడ్ తయారు చేస్తాం, మనం ఆయిల్ ఎక్కువ వేస్తాం అనుకో మళ్ళీ ఫ్యాట్ ఫుడ్ అయిపోతుంది. నేను చాలా వెరైటీస్ ఉన్నా కూడా ఇది సెలెక్ట్ చేసుకున్న, పెరి పెరి నాకు ఇష్టం అని చెప్పి. సో కట్ చేసుకున్నా. ప్యాకింగ్ కూడా బాగుంది. అండ్ మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గా అలానే ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎందుకంటే ఇది నాకు వచ్చి చాలా డేస్ అయింది. ఓకే,
చూసారుగా ఇట్లా వేసిన అయిపోయింది, అన్న అందులోనే వచ్చినాయి మిక్స్. ప్రొఫెషనల్ షెఫ్ నేను అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకోసారి మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, నాకు ప్రొఫెషనల్ షెఫ్ ఫీలింగ్ వస్తుంది. పులిహోర ఎలా చేస్తారు అది సెపరేట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సాల్ట్ కానీ మసాలాస్ అన్నీ వీడియో ఇచ్చేసినందుకు మనకి ఈజీ అయిపోయింది. ఓన్లీ ఆయిల్ ఒక్కటి యాడ్ చేసి మనం కొంచెం 10 to 15 minutes సాటే చేస్తే అయిపోతుంది. ఇది చూడండి సేమ్ చికెన్ లానే ఉంది కదా, మీరు స్మెల్ చేయలేరు కానీ నాకు స్మెల్ కూడా చికెన్ లానే వస్తుంది అక్కడికి. కానీ కంప్లీట్లీ వెజ్ ఇది. సో వీగన్ పీపుల్ కళ్ళు మూసుకొని మంచిగా తినేసేయచ్చు. అండ్ జిమ్ వాళ్ళు అయితే ఈ ప్రోటీన్ కావాలి, ఆ ప్రోటీన్ కావాలి, రోజు చికెన్ తినలేకపోతున్నాం, మిక్స్ తినలేకపోతున్నాం అన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ ఇది. రోజు ఇంట్లో వండేసుకొని ఒకరోజు రోటీలో ర్యాప్ చేసుకొని, ఒకరోజు శాండ్విచ్లో పెట్టుకొని, ఒకరోజు ఉట్టిగా ఈ క్యూబ్స్ తినేసి ప్రోటీన్ ఇంటేక్ ఫిల్ చేసేయచ్చు మనం. ఓకే, ఒక 10 minutes నేను దీన్ని సాటే చేసి ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే ఇట్లా అయిపోతుంది. నేనైతే డైరెక్ట్ తిందాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే సేమ్ ఈ పీసెస్ని రోటీలో ర్యాప్ చేసుకొని శాండ్విచ్లో పెట్టుకొని ట్రై చేయండి. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు దీంతో ట్రై చేయొచ్చు. లైక్ మయోనీస్ వేసుకొని, సాసెస్ ఏమన్నా పెట్టుకొని, డ్రెస్ చేసి, వెజిటబుల్స్ ఆనియన్స్ కట్ చేసి మీ ఇష్టంగా చేసుకోండి. కానీ హెల్దీ తింటున్నారు లాస్ట్ కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ టేస్ట్ చేసి బాగుందా లేదా అని నేనే చెప్పినా అనుకో, నాకే వచ్చింది ప్రోడక్ట్ కాబట్టి నేనే బాగుందని చెప్తాను అనుకుంటారు. కాబట్టి మరి రీల్ మమ్మీకి ఇచ్చి నేను టేస్ట్ చేసి ఎట్లా చెప్తా, ఆమె చాలా ఆనెస్ట్గా రివ్యూ చెప్తారు అనమాట. సో ఈ ప్లేట్లో వేసుకొని వెళ్ళిపోదాం మమ్మీ దగ్గరికి. ఆపేస్తున్నాను ఇంకా. సో ప్లేట్లో తీసుకొస్తున్నాం. కాలుతుందా బాబు? చూసారా అప్పుడే రెడీ అయిపోయింది. సో అంతే, సింపుల్ రెసిపీ. వచ్చేయండి. ఏం చేసావురా బంగారం? సో నాకు ప్రోడక్ట్స్ వచ్చాయని చెప్పినా కదా. ఏంటిది చికెన్ లాగా కనబడుతుంది? చికెన్ లాగా కనిపిస్తుంది కానీ చికెన్ కాదు, కానీ టేస్ట్ చికెన్ లా ఉంటుంది అన్నారు. అది మీరు చూసి చెప్పాలి ఇప్పుడు. అవునా? తినండి. చికెన్ లానే ఉందా? చికెన్ లా ఏం లేదు కానీ స్మెల్ బాగుంది. నాకు పన్నీర్లు తిన్నట్టు అనిపిస్తుంది. అంటే ప్రోటీన్ ఫుడ్ కదా, అందుకని ఒక 1 teaspoon నచ్చింది అనుకుంది. కానీ అందుకే ఇంకొకటి తింటున్నాను, లేకపోతే తినరు. వీడియోలో ఇట్లా టేస్ట్ చూసి అటు వెళ్ళిపోతుంది పక్కకి. ఇందులో ఏమైనా వేసావా? వాళ్ళు ఇచ్చిన మసాలా నేను ఇందులో ఏమేలే, ఓన్లీ ఆయిల్ వేసా ఫస్ట్. అంతేనా? మిగతా అంతా వాళ్ళు ఇచ్చింది. సూపర్ ఉంది. ఇచ్చిందా మీకు? చాలా బాగుంది. సక్సెస్ఫుల్. ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఏదో మనం ఇంట్లో ప్రిపేర్ చేసి మసాలా వేసినట్టు అనిపిస్తుంది. సో ఏం వేయలేదంట. బుక్ చేసినప్పుడు నేను చూడలేదు, అందుకే డౌట్ వచ్చి అడిగిన. సో చాలా చాలా బాగుంది. నాకైతే పన్నీర్ మంచూరియా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నాకు చికెన్ టేస్ట్ కూడా వస్తుంది కొంచెం, అంటే సిమిలర్ అంటే బాగుంటే పన్నీర్ సాఫ్ట్ గా ఉంటది కదా పన్నీర్, సో అట్లా అనిపించింది అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే అన్ని డేస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినా కూడా స్టేల్ ఇంకా అట్లా ఏం స్మెల్ లేదు, ఏం లేదు. అండ్ ప్యాన్ లో అయ్యాగానే ఇట్లా ఫ్రెష్ క్యూబ్స్ అయిపోయినాయి. సో బాగుంది చాలా. ఇలా చింపి చూపించు, తెలిసింది లోపల కూడా. చూడండి లోపల వరకు లైక్ కుక్ అయింది సీరియస్ గా. మనం బయట కొన్న చాలా థింగ్స్ లోపలంతా వైట్ వైట్ గా ఉంటది, అట్లాంటప్పుడు తినబుద్ధి కాదు. కానీ ఇది మాత్రం లోపల కూడా ఇట్లా ఈ కలర్ తో కుక్ అవ్వడం అనేది గ్రేట్. సో నేను చదివాను ఆల్రెడీ దీని గురించి. సో ఇది మ్యారినేట్ చేసినప్పుడు వాళ్ళు ఇది లోపల వరకు అబ్జర్వ్ అవుతుంది అండ్ టేస్ట్ బాగుంటది అని. సో మెజర్మెంట్ టేస్ట్ చేసినట్టు ఉప్పు కారం మసాలా అంతా పర్ఫెక్ట్ గా ఉంది. చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన పిల్ల. బై బై.